నెక్స్ట్ డ్రీమ్ ప్రాజెక్ట్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఈ ప్రాజెక్ట్ చేయాలి, లైక్ ఎప్పటి నుంచో ఒక డ్రీమ్ ఉండి అది ఇప్పటి వరకు చేయకుండా, లేదా ఇప్పటి నుంచో ఒక డ్రీమ్ ఇది వర్క్ చేయాలి అని అలా? నాకు విఎఫ్ఎక్స్ మీద చాలా గ్రిప్ ఎక్కువ, విజువల్ ఎఫెక్ట్స్ మీద. అందుకని నేను అంటే నా నుండి మాత్రం కొంచెం టైం తీసుకున్న ఒక మంచి సినిమా, చాలా పెద్ద గ్రాండియర్గా ఒక విజువల్ సినిమా తీయాలనేది ఉంది. ఓకే, ట్రెండ్ సెటర్ మారుతిని చూసి చాలా మంది ఇప్పుడున్న యూత్ మేము కూడా మారుతిలా అవ్వాలి అనుకునే వాళ్ళు ఉన్నారు. అంటే మీరు నమ్మినా నమ్మకపోయినా తెలియదు నాకు అన్నా ఇట్స్ ట్రూ. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఫీల్డ్లోకి రావాలనుకుంటే, ఒక డైరెక్టర్ అవ్వాలనుకుంటే వాట్ యు సే? అంటే ఒకటేనండి, మన ఐడియాని ఫస్ట్ మన చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పిన తర్వాత మనకి నిజంగా విజువల్ సెన్స్ ఉందా లేదా అని చెప్పి ఒక ఎక్స్పెరిమెంట్, ఒక షార్ట్ ఫిల్మ్ ఏదో తీసుకుని ఎవరికైనా చూపించి నిజంగా బాగా తీసావు అని అప్రిషియేట్ చేయగలిగితే, నా ఐడియా కనుక ఇది సినిమాగా తీస్తే డెఫినెట్గా డబ్బులు బాగా పే చేస్తే మంచి పేరు వస్తుందని అనుకోగలిగితే అప్పుడు కథ రాసుకుని సినిమాకి రమ్మని చెప్తాను. ఎందుకంటే లేకపోతే ఏదో రాసేసుకుని వచ్చేసి ప్రొడ్యూసర్తో డబ్బులు పెట్టించేస్తే మొత్తం సినిమా తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేయటమే, వేస్ట్ అయిపోద్ది. ఒక్క సినిమా మీద 100 మంది కష్టపడి వర్క్ చేస్తారు. అలాంటి 100 మందికి కష్టపడి రోజు వర్క్ చేసే థాట్, ఆ వాల్యూ కనుక నీ ఆలోచనకు ఉంటే నువ్వు ఇండస్ట్రీకి రావచ్చు హ్యాపీగా. 2 సినిమాలు చేసి మారుతి బ్యానర్ స్టార్ట్ చేశారు, ఏంటి ఆ ధైర్యం? నాకు ప్రొడక్షన్ అనేది ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ బాగా. Okay. అంటే నేను ఫిలిం బై అరవింద్ అనే సినిమా కో ప్రొడ్యూస్ చేశాను. Yes. దాని తర్వాత ప్రేమిస్తే అన్న సినిమా అది కో ప్రొడ్యూస్ చేశాను. అందుకని ప్రొడక్షన్ సైడ్ ఎప్పుడూ ఇంట్రెస్ట్ ఉంది నాకు. అసలు ఫస్ట్ సినిమానే నేను నా బ్యానర్లో నాకు ప్రొడక్షన్ మీద గ్రిప్తోనే నేను చేసుకున్నాను. అందుకని నాకేంటంటే నాకు ఫస్ట్ ఈజీ, అంటే నాకు పనప్ చెప్పేస్తే ఇంకా ప్రొడ్యూసర్ హ్యాపీగా ఇంట్లో కూర్చోవచ్చు. అంటే ఈ సినిమా ఈ బడ్జెట్లో తీద్దామని అనుకుని ఫిక్స్ అయితే దాని మీద 1 కోటి రూపాయలు తక్కువకే తీసిస్తా. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.